ఏం తెలుసుగా సార్ పెద్ద మనిషి, పరిచయం అక్కర్లేని పేరు, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్. ఈ రంగారెడ్డి, హైదరాబాద్ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఒక ఖాళీ భూమి కనపడిందంటే దానిపైన వెళ్ళి కర్చీఫ్ వేశారనమాట ఈ కాక. గత బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ లేకపోతే ఈ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఇటు చుట్టుపక్కల కొన్ని వందల వేల ఎకరాలని ఈ గ్యాంగ్ కబ్జా చేసి పడేశారు. ఇప్పుడు ఈయనేదో శాఖ బదలాయించారు అంతే. కాకపోతే గతంలో ఏం చేసినవి అన్ని కథలు అట్టానే ఉన్నాయిగా. చేసిన పాపం మేడకి బోదుగా తిరిగి ఒక్కొక్కటి బయటపడుతున్నాయి ఇప్పుడు. అందులో భాగంగా కొత్తగా మనోడికి ఏమైంది, హైకోర్టు నోటీస్ ఇచ్చిందండి. పాత అక్రమాలపై మరోసారి విచారణ. 2011లో తన భూమికి సంబంధించి సంబంధం లేని వ్యక్తులకు ఎన్ఓసి, 2017లో ఒక సింగిల్ జడ్జి ఎన్ఓసిని పక్కన పెట్టిన న్యాయస్థానం. నవీన్ మిట్టల్ మరియు ఎన్ఓసి జారీ చేసిన కమిటీలోని ఇతర రెవెన్యూ అధికారులపై క్రమశిక్షణా చర్యలకు కోర్టు ఆదేశాలు. డిఓపిడి చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్. ఇది ఒక్కటే కాదండి, యాక్చువల్లీ ఇది ఎప్పటిదో 2011 అండి. అది చాలా చిన్నది యాక్చువల్లీ. మనోడు చేసిన అక్రమాలు అవినీతిలో పోల్చుకుంటే ఇది చాలా చిన్నది, ఇంత అనమాట ఎంట్రుక అంతా. ఇంకా పూర్తిగా మనోడు గుట్టు బయటికి లాగాల్సి ఉంది. మరి ఎందుకో ఈ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం మనోడి విషయంలో. రేవంత్ రెడ్డి రాగానే ఫస్ట్ మనోడి మీదే ఖచ్చితంగా అటాక్ ఉంటుంది, దాడి ఉంటుంది అనుకోని అందరం ఎక్స్పెక్ట్ చేశాం. కానీ రేవంత్ రెడ్డి ఎందుకో ఈ నవీన్ మిట్టల్ని పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. మరి